ఇక వివరాల్లోకి వెళ్తే క్షత్రియులంతా ఐకమత్యంతో ఉండి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. కాకినాడ గాంధీనగర్లో జరిగిన క్షత్రియ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విప్లవ వీరుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన అల్లూరు సీతారామరాజు సేవా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి తరం సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. క్షత్రియ పరిషత్ కాకినాడ అధ్యక్షుడు అడ్డూరు రామకృష్ణ భాస్కర్ రాజు మాట్లాడుతూ 350 మంది విద్యార్థులకు 15 లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందించామని, డోనర్ల సహకారంతో ఇచ్చామని అన్నారు. త్వరలో నూతన క్షత్రియ కళ్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్థలం సమకూరుస్తున్నారని హామీ ఇచ్చారని చెప్పారు. అదేవిధంగా యానం రోడ్లో జి వేంబవరం గ్రామంలో అత్యాధునిక సదుపాయాలతో పెద్ద వయస్సు వారి కోసం వనప్రస్థాశ్రమం తమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యదర్శి వేగేష్ణ వెంకట విశ్వనాథ వర్మ మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం పురస్కరించుకుని ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించామని చెప్పారు. అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగిందని పేర్కొన్నారు. జీవేంవరం పరిసర ప్రాంతాల్లో ప్రజల కోసం వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిటీ చైర్మన్ వేటుకూరు సూర్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ముదునూరు వెంకటరాజు, ఎఫ్కేఎస్ఎస్ ఉపాధ్యక్షుడు కెఎస్ కిరణ్ రాజు, బుద్ధ ట్రస్ట్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరాజు, కాకినాడ క్షత్రియ పరిషత్ కోశాధికారి జిఎస్ఎన్ మూర్తిరాజుతో పాటు సంఘం సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. కానీ పిల్లలు సమయం పాలన పాటించకపోవడం, కొన్ని ఇబ్బందులు రావడంతో తీసివేయడం జరిగిందని చెప్పాలి. కానీ రాబోయే రోజుల్లో పక్కనే ఒక మంచి స్కూల్ ఉంది. మన హాస్టల్లో ఉన్న పిల్లలకి ఆ పక్కనే ఉన్న స్కూల్లో చదువు చెప్పిస్తూ ఒక మంచి భవిష్యత్తు. ఈరోజు పిల్లలు రేపటి మన భవిష్యత్తు. అందువల్ల ఈ సమాజంలో పిల్లలకి చదువు ఒకటే కాదు, సంస్కారాన్ని కూడా నేర్పాల్సిన అవసరం. అందుకే ఇందాక ఏపీలో పెద్దలు ఏ విధంగా ఉదయాన్నే లెగటం, భజన, ఇటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తారో ఆ ప్రభావం పిల్లల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలకి దూరంగా ఉన్న తల్లిదండ్రులు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళలో వాళ్ళ పిల్లలను కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా క్షత్రియ పరిషత్ ఆలోచిస్తే బాగుంటుందని చాలా సంతోషకర విషయం. అదేవిధంగా పూర్వం మన పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి ఈ క్షత్రియ సేవా సమితి బిల్డింగ్ కూడా కట్టుకోవడం, ఇది మరి ఇప్పుడు కాలానికి అనుగుణంగా మనం కూడా పెద్ద చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 2014 నుంచి 2019 వరకు మా ప్రభుత్వం అధికారంలో కూడా ప్రయత్నం చేసాం. అక్కడ సైట్ అలాట్మెంట్ చేద్దామని చెప్పి అది జరగలేదు. మళ్ళీ 2 చోట్ల మన క్షత్రియ సేవా సమితి ఐడెంటిఫికేషన్ చేశారు 2 ప్లేసులు. ఆ 2 ప్లేసులు ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వరుణ్ గారు, మేము, ప్రధానమంత్రి అందరూ కూడా ఆ సైట్ అలాట్ చేసినట్లయితే మనకు అదే ఫండింగ్ చేయడానికి ఇప్పుడే ఆర్టికల్ గురించి చెప్పారు. చాలా మంది పెద్ద ఆర్టికల్ మరి మన క్షత్రియులు చాలా మంది ఉదాహరణ స్వభావంతో దాసులతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పుడు మనకి మినిమం 2-3 ఎకరాలు సైట్ ఉంటే కానీ సరైన ఫంక్షన్ తీసుకునే అవకాశం లేదు. దాని గురించి ప్రయత్నం పూర్తిగా చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మేము కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మనకి మేజర్ సమస్య కూడా దాన్ని చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి తప్పకుండా మన కమిటీ సభ్యులతో సంప్రదించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ సైట్ అలాట్మెంట్ చేయాలని చెప్పి సమూహంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంటూ, ఏదేమైనా మరి పూర్వం రాజ్యాన్ని క్షత్రియులు పరిపాలించారు. అటువంటిదన్నీ కూడా మార్పులు వచ్చి మనం క్షత్రియుడిగా పుట్టడం కూడా మనందరూ గర్వించదగ్గ విషయం. ఎక్కడికి వెళ్ళినా మనం రాజుగారు అని పెట్టడం క్షత్రియుడిగా మనకు గౌరవం సమాజంలో ఉంది. కాబట్టి దాన్ని మనం అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్ళకపోయినా వెనక మాత్రం తీసుకెళ్ళకుండా మన గౌరవాన్ని ఎప్పుడు కూడా కాపాడుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి అన్ని కుటుంబాలను ఒకసారి కలిసి ఐక్యతగా ఒక క్షత్రియ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తెలియజేస్తూ, అదేవిధంగా
నాయకులు గారు కానీ మరి మహిళా ప్రెసిడెంట్ సోదరిమణి కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. 33% రిజర్వేషన్ మా పార్టీ పెట్టిన దానికంటే ముందు మన క్షత్రియ శిక్షణలో రిజర్వేషన్ పెట్టారు. అంచేత ఈ కార్యక్రమానికి వచ్చే వారందరికీ పేరు మహిళలతో ముగ్గురు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రణవాసం మాతాజీ వారి చేత ప్రవాసం చెప్పించడం కూడా జరిగిందండి. ఈ ప్రోగ్రామ్కి చాలా మంది మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. నెక్స్ట్ ఏమో మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించడానికి స్టార్ స్కూల్ కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఫిబ్రవరిలోని మహిళా వృద్ధాశ్రమం సందర్శించాము. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ చూసి చాలా ఆనందం అనిపించింది. అంటే అన్ని సౌకర్యాలతో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా బుజ్జి గారిది, వారి కార్యవర్గానికి చాలా ఆనందం అనిపించింది. అంటే వాళ్ళు చాలా అన్ని సౌకర్యాలతో ఎక్కడ ఏ వృద్ధాశ్రమాన్ని చూడలేదండి. కేవలం అక్కడ మన వానప్రస్థాశ్రమం, వృద్ధాశ్రమం కాదు, అది వానప్రస్థాశ్రమం. వాళ్ళు అన్నారు, మేము చాలా హ్యాపీగా ఉన్నామమ్మా, రుచిగా కంటిన్యూ చేస్తే బాగుంటుంది, మీరు ఎంతమంది కానీ మాకు పర్లేదు అన్నారు. అలాగే విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం మా మహిళా విభాగం తరఫున 3 లక్షల విరాళాలు ఇచ్చాం. పిన్నమరాజు విశ్వరాజు సుభా దంపతులు, సాగి సురేష్ సుభా దంపతులు 1 లక్ష రూపాయల విరాళాలు ఇచ్చారు. నెక్స్ట్ జయలక్ష్మి గారు, తిరుమలరాజు జయలక్ష్మి గారు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారికి సభాముఖంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరి సహకారంతోనే ఇది కంప్లీట్ అంతా కూడా దీని నుంచి కాకుండా డోనర్స్ యొక్క డబ్బులతోనే మేము స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది 15 లక్షలు. దాంతోపాటు రామేశ్వరాన్ని ఒక ఎస్సీ పేటలో వాళ్ళు అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ పేటకి అల్లూరు సీతారామరాజు కాలనీ అని పెట్టారని చెప్పి వాళ్ళని మీరు ఎంతమంది పిల్లలు చదువుకుని ఉన్నారు వాళ్ళని కూడా పెట్టుకోమంటే వాళ్ళు ఒక 4గురిని పెట్టారు. 4గురు కూడా మేము వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఆశ్రమంలో చేసే వాళ్ళకి, ఇక్కడ పనిచేసే వాళ్ళకి, బయట పిల్లలకు కూడా మేము మా దగ్గర చేసిన వాళ్ళందరికీ కూడా మేము స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఈరోజు వచ్చిన మన ఎమ్మెల్యే బుచ్చిబాబు గారికి కానీ, అదేవిధంగా వరం గారు, వాడపల్లి దేవస్థానం గబ్బర్ సింగ్ గారు, వెంకటరామరాజు గారు ఆయన పేరు, ఆయనకి, అదేవిధంగా రమేష్ అని వాజేడ్ ఆయనది, ఆయన కూడా రావడం జరిగింది. కిరణ్ గారు, తర్వాత వేటుకూరు సూర్యనారాయణ రాజు గారు, అలా శ్రీహర్ రాజు గారు, అదేవిధంగా వీళ్ళందరూ మేము ఒక మా మీటింగు ఇవన్నీ కూడా మొత్తం చాలామంది అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు పెద్దలు అందరూ వచ్చారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పాలకవర్గం కూడా అంతా ఒక యూనిటీగా ఒకే మాట మీద మేము ఎప్పుడూ కూడా ఇప్పుడు వరకు ఫస్ట్ టర్మ్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ టర్మ్ చేస్తున్నాను. చేసిన ఇది నేనేదో ప్రెసిడెంట్ ఇంకొకరు ఇదని కానీ అలా లేదు. మేము అందరూ కూడా ఒకటే మాట మీద ఒకే విధంగా వెళ్తాం. దీంట్లో ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. నెక్స్ట్ మా టార్గెట్ కళ్యాణ మండపం కట్టి ఎవరన్నా కానీ బుచ్చిబాబు ఏదో సైట్ చూస్తానన్నారు. వెళ్తే కళ్యాణ మండపం త్వరలోనే 2 దాతలు మాకు ఆల్రెడీ మాట ఇచ్చున్నారు. దాన్ని కూడా సుమారు పెద్దదే మేము ప్లాన్ చేస్తున్నాం. ఒక ఈవెంట్ పెట్టుకుని అందరం కలిసి ఇక్కడ స్కాలర్షిప్లు ఇవ్వటం, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించామండి. అలాగే లివర్ టెస్ట్ ఒకటి ఉచితంగా చేయించామండి. అలాగే పెయిన్ రిలీఫ్ టెస్టులు కూడా చేసి మెడికల్ క్యాంప్ కూడా రన్ చేసాము. అలాగే మేము ఇక్కడ జీవావరంలో వృద్ధాశ్రమం కూడా నడుపుతున్నామండి మా కమ్యూనిటీకి. అలాగే అదర్స్కి ఉపయోగపడేటట్టు అందరికీ అన్ని విలేజ్లకి ఉపయోగపడాలని అక్కడ ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టి మంచినీళ్ళు సరఫరా చేస్తున్నామండి. ఇలా ఎన్నో కార్యక్రమాలు మా క్షత్రియ పరిషత్ గాంధీనగర్ ద్వారా చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న దాతలకి, పెద్దలకి అందరికీ మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం.